నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతాన్ని చూద్దాం. భారతదేశంలోని నాసిక్కు చెందిన ఐశ్వర్య దూబే గారు తనకు జరిగిన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు. నా సోదరి వివాహము మే నెల ప్రారంభంలో జరగాల్సి ఉంది. కోవిడ్-19 పరిస్థితి ఉన్నప్పటికీ వరుడు తల్లిదండ్రులు మే నెలాఖరులోగా వివాహం జరిపించాలని కోరారు. వివాహాన్ని వాయిదా వేయమని అభ్యర్థిస్తూ టెలిగ్రామ్ గ్రూపులో పోస్టు చేస్తూ నేను శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ను పదే పదే ప్రార్థించాను. ఆ తర్వాత కొద్దిసేపటికే అది మనకు మరింత ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది కాబట్టి అది జరగనివ్వండి అని అంతరంగంలో ఒక స్వరం నాకు వినిపించింది. అందువలన కోవిడ్ సమయంలో కూడా మేము బయటకు వెళ్ళి అవసరమైన ఏర్పాట్లు చేయవలసి వచ్చింది. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మాలో ప్రతి ఒక్కరిని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. జనం తక్కువగా ఉంటారు కాబట్టి పెళ్లి యొక్క ఆనందము ఇంకా సానుకూల భావన ఏమాత్రమూ తగ్గకూడదని నేను మళ్ళీ ప్రార్థించాను. శ్రీ అమ్మ భగవాన్ అనుగ్రహం వలన వివాహం అత్యంత ఆనందంగా జరిగింది. అతిథులు భోజనము అలంకరణలు ఇంకా మొత్తం ఏర్పాట్లను ప్రశంసించారు. ఈ ఒత్తిడి అంతటి మధ్యలో నేను కంప్యూటర్లో నా పని గంటలను నమోదు చేయడానికి చివరి తేదీని మర్చిపోయాను. అది లేకుండా ఆ నెలకు నా జీతం వచ్చేది కాదు. నేను నెలాఖరుకు ముందు వరకు నా మూలమంత్ర జపాన్ని ఇంకా పెంచాను. మే 30వ తేదీన అద్భుతంగా నా జీతము 100% నా ఖాతాలో జమ అయింది. నా టీం లీడర్ను అతను ఏదైనా సహాయం చేశాడా అని అడిగాను. కానీ అతను చెయ్యలేదు అని చెప్పాడు. ఇది ఎప్పటిలాగే నిస్సందేహంగా శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ యొక్క ప్రేమపూర్వక అనుగ్రహము.